48 మంది ఎమ్మెల్యేల పనితీరుపై ఏపీ కేబినెట్లో మరోసారి చర్చ జరిగింది. వారి పనితీరు మార్చుకోవాలని సీఎం చంద్రబాబు సూచించారు. ఇందుకు సంబంధించి ఇన్ఛార్జ్ మంత్రులు బాధ్యతలు తీసుకోవాలని తెలిపారు. ప్రతి 5 ఎమ్మెల్యేలకు ఒక ఇన్ఛార్జ్ మంత్రి ఉండాలని ప్రతిపాదించారు. ఎమ్మెల్యేల బాధ్యత జిల్లా ఇన్ఛార్జ్ మంత్రులే చూసుకోవాలని ముఖ్యమంత్రి స్పష్టం చేశారు. వచ్చే కేబినెట్ సమావేశంలోగా ఎమ్మెల్యేలు తమ పద్ధతి మార్చుకోవాలన్నారు. మొన్నటి ఎన్నికల్లో 50,000 మెజారిటీ వచ్చిందని అనుకుంటే ఈసారి 10,000 ఓట్లు కూడా రాకపోవచ్చని హెచ్చరించారు. ఈ విషయంలో చాలా జాగ్రత్తగా ఉండాలన్నారు సీఎం చంద్రబాబు. ఇక 48 మంది ఎమ్మెల్యేల పనితీరుపై సీఎం చంద్రబాబు అసంతృప్తి వ్యక్తం చేశారు. దీనికి సంబంధించి పూర్తి డీటెయిల్స్ మా ప్రతినిధి ప్రసన్న లైవ్ లో అందించడానికి సిద్ధంగా ఉన్నారు. ప్రసన్న, చెప్పండి, ఎమ్మెల్యేల పనితీరుపై సీఎం మరోసారి హెచ్చరించారు. ఎలాంటి చర్యలు ఉండబోయే అవకాశం ఉంది? వాళ్ళ పద్ధతి మార్చుకోవడానికి ఎంత సమయం ఇచ్చారు? ఏంటి పూర్తి డీటెయిల్స్? అంటే ఓవరాల్ గా ఎమ్మెల్యేలకి సంబంధించి సీఎం చంద్రబాబు వ్యక్తం చేస్తున్న అసంతృప్తి, అసహనం ఇంకా కొనసాగుతూనే ఉన్న పరిస్థితి అయితే ప్రస్తుతం మనకి కనిపిస్తుంది. ఇవాళ జరిగిన కేబినెట్ సమావేశంలో కూడా ఇదే అంశం కేబినెట్ ముగిసిన తర్వాత తాజా రాజకీయ పరిణామాలు, ఇతర అంశాలు మాట్లాడేటప్పుడు ఎమ్మెల్యేల వ్యవహారం చర్చకొచ్చింది. సుమారు 50 మంది ఎమ్మెల్యేలు, అటు ఇటుగా ఒకటి రెండు తక్కువగా హాఫ్ సెంచరీ దిశగా 50 మంది ఎమ్మెల్యేలు పెన్షన్ పంపిణీ కార్యక్రమానికి సంబంధించి కావచ్చు, సీఎంఆర్ఎఫ్ చెక్కులు పంపిణీకి సంబంధించి కావచ్చు, బహిరంగంగా బయటకు వచ్చి వ్యాఖ్యానించడం కావచ్చు, ఏదేమైనా వివాదాస్పద వ్యాఖ్యలు చేయడం కావచ్చు, ఏదేమైనా చాలా మంది ఎమ్మెల్యేలపై సీఎం చంద్రబాబు తీవ్ర అసంతృప్తితో ఉన్నారు. వీరి బాధ్యత అంతా కూడా జిల్లా ఇన్ఛార్జి మంత్రులు ప్రత్యేకంగా దృష్టి పెట్టాలంటే ఒకనొక దశలో ఒక ప్రతిపాదన కూడా వచ్చింది. ఒక 5-6 ఎమ్మెల్యేలకు సంబంధించి ఒక మంత్రిని ఇన్ఛార్జిగా పెడితే ఎలా ఉంటుందని వ్యక్తం చేయడం. అలా అవసరం లేదు. ఇన్ఛార్జి మంత్రులు ఏ జిల్లాకు ఆ జిల్లాకే ఎమ్మెల్యేలు వ్యవహరిస్తున్న తీరుకు సంబంధించి, ఎమ్మెల్యేలు ఇతర సమావేశాల్లో ఎలా పాల్గొంటున్నారు, ఏంటి, ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ కార్యక్రమాల విషయంలో ఎమ్మెల్యేల పార్టిసిపేషన్ ఏ రకంగా ఉంటుంది, వీటన్నిటి మీద కూడా చాలా కూలంకుషంగా దృష్టి పెట్టాలి. డీటెయిల్డ్గా అంటే వచ్చే కేబినెట్ సమావేశానికి అసలు ఎమ్మెల్యేలకు సంబంధించి ఎలాంటి రిమార్క్ కానీ మైనస్ కానీ ఉండకూడదనే దిశగా సీఎం చంద్రబాబు చెప్పినట్టుగా తెలిసింది. ఎందుకంటే ఎమ్మెల్యేల వ్యవహార శైలికి సంబంధించి మొన్న మనం చూస్తాం, తిరువూరు అంశానికి సంబంధించి క్రమశిక్షణ కమిటీ సంఘం ముందుకు పిలిపించారు. అదేవిధంగా నెల్లూరు జిల్లాకు సంబంధించి కావ్య కృష్ణారెడ్డిని కూడా పిలిపించారు. ఇలా చాలా మంది ఎమ్మెల్యేలతో రోజు పిలిచి మాట్లాడుతున్నారు. జిల్లాలో ఉన్న పరిస్థితులు ఏ రకంగా ఉన్నాయి, ఎందుకు వివాదాస్పద వ్యాఖ్యలు చేస్తున్నారు, మంత్రులతో కోఆర్డినేషన్ ఎలా ఉంది, సఖ్యతగా ఉంటున్నారా లేదా. ఎందుకంటే ఒక ఎమ్మెల్యే కనుక చెడ్డ పేరు వస్తే తప్పనిసరిగా అది ప్రభుత్వంపై ఎంతో కొంత పడుతుంది. ఆ నియోజకవర్గాల్లో ఎమ్మెల్యేకి మైనస్ అవుతుంది. సామాన్య ప్రజలు కానీ కార్యకర్తలు కానీ ఎమ్మెల్యేలకి వాళ్ళకి ఉన్న గ్యాప్ ఇంకా పెరుగుతూ ఉంటుంది. కాబట్టి ఎమ్మెల్యే వ్యవస్థను కనుక సెట్ చేయలేకపోతే భవిష్యత్తులో వచ్చే ప్రమాదాన్ని చంద్రబాబు ముందే గ్రహించారు. అందుకనే గత 7-8 నెలలుగా ఎక్కువ టార్గెటెడ్గా ఎమ్మెల్యేల మీద చెప్తూ ఉన్నారు. ఎమ్మెల్యేల పనితీరు బాగోలేదు, మెరుగుపరుచుకోవాలి, కొంతమంది ఎమ్మెల్యేలు సెటరేట్ కావట్లేదు. ప్రస్తుతం కూడా అదే కంటిన్యూ అయ్యే పరిస్థితి. ఇప్పుడు ఇవాళ జరుగుతున్న లాస్ట్ కేబినెట్ లో నుంచి అదే చర్చ వచ్చింది, అంతకు ముందు అదే చర్చ వచ్చింది, ఇప్పుడు కూడా అదే వచ్చింది. ఇన్ఛార్జి మంత్రులు తప్పకుండా బాధ్యత తీసుకోవాలి, ఇన్ఛార్జి మంత్రులు ప్రత్యేకంగా దృష్టి పెట్టాలి అని కూడా చెప్పడం జరిగింది. కాబట్టి దీని మీద ఇన్ఛార్జి మంత్రులు ఎక్కువగా ఫోకస్ పెట్టి ఎమ్మెల్యేల వ్యవహార శైలికి సంబంధించి కూడా దృష్టి పెట్టే అవకాశం అయితే కనిపిస్తోంది. మరోవైపు ఎర్రచందనానికి సంబంధించి కూడా డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ నిన్న వెళ్ళటం, ఆ టూర్కు సంబంధించి కూడా సీఎం అభినందనలు తెలిపారు. తుఫాను బాధిత ప్రాంతాల్లో సేవలకు సంబంధించి కూడా అభినందనలు తెలిపారు. మొత్తానికి ఎమ్మెల్యేల బాధ్యత మీద ప్రత్యేకంగా దృష్టి పెట్టడం సంబంధించి చర్చ జరిగింది. అదేవిధంగా రెవెన్యూ సమస్యలు ఎక్కువగా ఉన్నాయనే అంశాన్ని చంద్రబాబు ప్రస్తావించారు. రెవెన్యూ డిపార్ట్మెంట్ ప్రత్యేకంగా దృష్టి పెట్టడం, లోకల్ ఎమ్మెల్యేస్ మంత్రులు కూడా ప్రత్యేక దృష్టి పెట్టాలని తెలిపారు. పవన్ కళ్యాణ్ కూడా ఇదే అంశాన్ని యాడ్ చేస్తూ రెవెన్యూ సమస్యలు ఎక్కువగా ఉన్నాయి, సమస్యలు ఎక్కువగా అయితే తప్పుడు సంకేతాలు వెళ్లే అవకాశం ఉంటుంది. కాబట్టి రెవెన్యూ ఇష్యూస్ సెటరేట్ చేయడం మీద కూడా ప్రత్యేకించి దృష్టి పెట్టాలి, అవసరమైతే ప్రత్యేక అధికారుల ఏర్పాటు, ఇతరత్ర చర్యలు తీసుకోవాలనే దిశగా కూడా ఈ డిస్కషన్ వచ్చినట్టుగా తెలుస్తోంది. మొత్తానికి ఎమ్మెల్యేల వ్యవహారానికి సంబంధించి ఇన్ఛార్జి మంత్రులు బాధ్యత తీసుకోవాలనే దిశగా కేబినెట్ సమావేశం తర్వాత జరిగిన చర్చలో డిస్కషన్ వచ్చింది. ప్రియా. రైట్ ప్రసన్న, థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్స్.